ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ అవ్వాలని ప్రతి మహిళ అనుకోవడం సహజమే. అయితే అనుకోవడం ఒకటే కాదండి, దాని గురించి మెంటల్‌గా, ఫిజికల్‌గా ముందు నుంచే మనం ప్రిపేర్ అవ్వాల్సొస్తుంది. సో, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, డైట్ కరెక్ట్‌గా తీసుకోవాలి, కరెక్ట్ టైంకి మనం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉండాలి. అలాగే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ పార్ట్‌ని ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ 3 మంత్స్ మేము ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దనే చెప్తాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. తర్వాత 4th, 5th, 6th మంత్‌లో ఓన్లీ వాకింగ్ చేయమని చెప్తాము. అది కూడా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయమని చెప్తాం. 7th, 8th, 9th మంత్ నుంచి మనం ఎక్సర్సైజెస్ కొంచెం చేపించడం జరుగుతుంది. అక్కడ వాకింగ్ కూడా డైలీ చేయమని చెప్తాం. స్టార్టింగ్‌లో 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3 టైమ్స్ వాకింగ్ చేసుకోవడం బెటర్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 5 మినిట్స్. తర్వాత 5 మినిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ లాస్ట్ 9th మంత్ చివరిగా వచ్చేసరికి 20 మినిట్స్ అంటే 1 అవర్ పర్ డే అలా వాకింగ్ చేయగలగాలి. వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. సో, అలాంగ్ విత్ వాకింగ్ ఎక్సర్సైజెస్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో, మేము ఫస్ట్ ఎక్సర్సైజ్ బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. అది మీరు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అలాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు రిలీఫ్ అవుతుంది. మిగతా ఎక్సర్సైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు పెల్విక్ మజిల్స్ అనేవి లూజన్ అవుతాయి. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల బేబీ రొటేషన్ అండ్ డిసెంట్ అంటే కిందికి రావడం, మనకి డెలివరీ టైం, పెయిన్స్ తీసే టైం కూడా తగ్గుతుంది ఈజీగా. అంటే నార్మల్గా మనకి 18 అవర్స్ పడుతుంది అనుకోండి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్. ఇలా మనం ఎక్సర్సైజ్ చేసి మజిల్స్ రిలాక్స్ అయ్యి మంచిగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ టైం డ్యూరేషన్ని మనం తగ్గించవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ చేసే ముందు కంపల్సరీ మీరు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాతనే చేయాలండి. ఎందుకంటే కొన్ని ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అందడం, ఎదురు కాళ్ళతో ఉంది బేబీ, లేదా మాయ కిందికి ఉంది, లేదా బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, పేషెంట్కి ఫిట్స్ ఉన్నాయి, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ కంపల్సరీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాతనే ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది. సో, ఇలా బ్యాక్కి అలా ఎంత మనం వీలైతే అంత వెనకాల స్ట్రెచ్ చేసి అలా ఒక హోల్డ్ చేయగలగాలి 5-10 సెకండ్స్. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్. అలా పొజిషన్ పెట్టి నీస్ హాఫ్ బెండ్ చేసి మూమెంట్ ఇవ్వాలి. అలా మనం ఈచ్ సెట్కి మనం 10 చెప్పాము కదా, అలాంటి సెట్స్ మనం 5 సెట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ జెస్టేషన్లో ఇంకా ఎక్కువ సెట్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామెల్ పొజిషన్. అలా ఆల్ 4 పొజిషన్లో ఫోర్లా బెండ్ అయిన తర్వాత హిప్ ని రొటేట్ చేయడం యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ క్లాక్ వైజ్. సో, రైట్ సైడ్ రౌండ్ ఒకటి, మళ్ళీ లెఫ్ట్ రౌండ్ ఒకటి, అలా రొటేషన్ చేసుకోవాలి. అది కూడా సెట్స్ లాగా డివైడ్ చేసుకొని చేసుకోవాలి. జిమ్ బాల్ ఉంటుంది పెద్దది, అది ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు ఈ ఎక్సర్సైజ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి సేమ్ పొజిషన్ లో సైడ్ టు సైడ్ హిప్ సైడ్ టు సైడ్ మూవ్మెంట్ ఇవ్వడం. ఇక్కడ మనం ఇలా బ్యాక్ వెనకాల అనుకొని సపోర్ట్ తీసుకొని కూర్చొని 2 నీస్ దగ్గరకని మళ్ళీ దూరం చేయడం. పెల్విస్ అనేది వైడన్ అవుతుంది, దీంతో వైడన్ అవ్వడానికి కోసమని. సో, ఇది కూడా మీరు సెట్స్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రాక్ పొజిషన్ లాగా కూర్చుంటాము. సో, కూర్చొని మళ్ళీ లేసి మళ్ళీ వెనకాల ఫ్రాక్ పొజిషన్ లాగా మళ్ళీ ఇట్లా కూర్చోవడం. దానివల్ల కూడా పెల్విస్ అనేది వైడన్ అవుతుంది, మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. ఇది ఒక స్మాల్ పొజిషన్ చేంజ్, సేమ్ ఆల్మోస్ట్. లేసి మళ్ళీ కూర్చోవడం సేమ్ దానిలాగానే. ఇందులో మనము ఆల్ 4 పొజిషన్ లో కూర్చొని ఆల్టర్నేట్ గా మనం లెగ్ లిఫ్ట్ చేయడం, లిఫ్ట్ చేసి హోల్డ్ చేయడం, 10 కౌంట్ చేసి మళ్ళీ పెట్టడం.
ఒకవేళ బాల్ అవైలబుల్ ఉంటే కనుక ఇంట్లో కంపల్సరీగా ఒక సపోర్టింగ్ పర్సన్ ఉండాలి. ఇలా రౌండ్ యాంటీ క్లాక్వైజ్ క్లాక్వైజ్ రొటేషన్లో మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అది కూడా సెట్స్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ సైడ్ టు సైడ్ రొటేషన్. అందుకే నేను ఇంతకుముందు ఎక్సర్సైజ్లో చెప్పాను కదా. సో బాల్ అవైలబిలిటీ లేనప్పుడు ఆల్ఫోర్ పొజిషన్లో క్యాట్ అండ్ క్యామెల్ పొజిషన్లో చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు బాల్ ద్వారా. చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అప్ అండ్ డౌన్, సైడ్ టు సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రొటేషన్ బాల్ ఎక్సర్సైజ్. ఇది లెగ్ రైజింగ్ విత్ సపోర్ట్ చేసుకుంటే బెటర్. సో అలా స్లోగా లెగ్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయడం, ఇది కూడా పెల్విస్ వైడన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మీ ఒపీనియన్ బట్టి మనం చేసుకోవచ్చు సెట్స్ లాగా. ఇక్కడ మనం పడుకునేటప్పుడు ఈ పొజిషన్లో పడుకోవడం మంచిది. ఇది పీనట్ బాల్ ఇలా పెట్టుకొని పడుకోవచ్చు, లేదా అది అవైలబుల్ లేకపోతే ఇది పిల్లో అయినా పెట్టుకోవచ్చు, రౌండ్ పిల్లో అయినా పర్వాలేదు. దాంతో కూడా పెల్విస్ వైడన్ అవుతుంది. అయితే ఈ ఎక్సర్సైజెస్ మేము చూపించాం కదా, అది మీ కెపాసిటీని బట్టి మీరు ఎక్సర్సైజెస్ చేయగలిగితేనే చేయండి. కంపల్సరీ నేను చూపించాను కదా కంపల్సరీ చేయాలని ఫోర్స్ఫుల్గా చేయకూడదు. ఏ ఎక్సర్సైజ్ అయితే మీరు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారో అది చేయకుండా ఉండడం బెటర్. ఇంకోటి, ఇవన్నీ మీరు సెట్స్గా డివైడ్ చేసుకున్నాండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ ఒక సెట్కి 10 times లాగా పెట్టుకోండి. సో మీ కెపాసిటీని బట్టి అది 2 sets, 3 sets, 4 or 5 sets వరకు కూడా చేసుకోవచ్చు.